మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య, చైత్ర అమావాస్య, గంధం అమావాస్య, శుక్ర అమావాస్య. ఈ రోజుతో చైత్రమాసం ముగిసిపోతుంది, వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ 2 వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. చాలు, ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. 2 వస్తువులు తెచ్చుకోండి చాలు. ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది. ఈ వస్తువులు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టం మనల్ని వరిస్తుంది. ఆ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. అంత అదృష్టం పడుతుంది. చాలా మందికి ఈ వస్తువుల గురించి తెలిసే ఉంటుంది. ఈ అద్భుతమైన అమావాస్య రోజున కొన్ని వస్తువులని మనము మరిచిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ మన ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఇవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వస్తువులని మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటికి మనమేమీ పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా చిన్న వస్తువులు, కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి. అసలు ఏ వస్తువులని ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం పెట్టేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా మీకు బాగా యోగిస్తుంది. మంచి రిజల్ట్తో మీ జీవితమే మారిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకొని ఈ రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అది కూడా ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిది. అది లేనివారు నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టవచ్చు. అమావాస్య అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ లక్ష్మీదేవి ఈరోజు భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపం పెట్టాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక మీరు ఒక చిన్న దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఏమీ ఆడంబరంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీపం ఒక్కటి పెట్టుకుని ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి, సరిపోతుంది. టైం ఉన్నవారు మాత్రం శ్రద్ధగా పూజ చేసుకుంటే మరీ మంచిది. ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగవేసుకోండి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితిలోనూ రాత్రిపూట వంటగదిలో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. అమావాస్య రోజున ఇల్లు మారకూడదు. అమావాస్య రోజున తులసి దళాలు కూడా కోయకూడదు. అలాగే అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయకండి. ఈ అమావాస్య రోజున రాత్రిపూట బట్టలు ఉతకకూడదు. ఇంటి ముందు కూడా బట్టలు ఆరేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి త్వరగా నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి దానికి కుంకుమను అద్ది మీ షాప్కి దిష్టి తీసి బయట పారేయండి. ఇలా చేస్తే నరఘోష, కనుదిష్టి తొలగి మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ శుక్ర అమావాస్య రోజున చేసే దానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెలలో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రోజు దాహంతో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, గొడుగులు, చెప్పులు వంటివి దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ అమావాస్య రోజు కొన్ని వస్తువులని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వలన మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఈ వస్తువులని ఈ అమావాస్య రోజు మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా వాటి వెంటే మీ ఇంట్లోకి వస్తుంది. కావలసినంత ధనాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువేమిటంటే బెల్లం. బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లం చాలా శక్తివంతమైనది. బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం.
కాబట్టి బెల్లాన్ని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది. బెల్లం బంగారంతో సమానమైనది అని పోలుస్తూ ఉంటారు. బెల్లం అన్ని దేవతలకు చాలా ఇష్టమైన పదార్థం. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున మీరు మరిచిపోకుండా బెల్లాన్ని మీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు అదృష్టం విపరీతంగా పడుతుంది. డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. ఈ అమావాస్య రోజు బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసేసి మీరు వంటల్లో ఉపయోగించుకోవచ్చు. లేదంటే గనక ఆ బెల్లంతో మనము అప్పుడప్పుడు ఏదైనా నైవేద్యం చేసేసి లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఇలా చేసుకున్నా కానీ మంచి ఫలితాలుంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఒక పావు కేజీ, అర కేజీ లేదా కేజీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతో కొంత బెల్లాన్ని ఈ రోజున తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇలా బెల్లం తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తాం. బెల్లం తెచ్చుకున్న వెంటనే దాన్ని వాడకండి. లక్ష్మీదేవి పటం ముందు కాసేపు అంటే ఒక పావు గంట సేపు పెట్టేసి తీసేయండి, సరిపోతుంది. తర్వాత ఇక ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు లేదా నైవేద్యాలకైనా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఏకాక్షి నారికేలం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజున మీరు మీ ఇంటికి ఒక ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకోవడం వల్ల మీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ఏకాక్షి నారికేలం అంటే కేవలం ఒకే ఒక కన్ను ఉన్న కొబ్బరికాయ అని అర్థం. ఇది ప్రకృతి ప్రసాదించిన అత్యంత అరుదైన మరియు అపారమైన దైవశక్తి కలిగిన వస్తువు. దీనిని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా పెద్దలు భావిస్తారు. ఏ ఇంట్లో అయితే ఈ ఏకాక్షి నారికేలం పూజించబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనివల్ల ఆ కుటుంబంలో ధనానికి ఎన్నడూ లోటు అనేది రాదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అప్పుల బాధలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారు ఈ నారికేలాన్ని తెచ్చుకోవడం వల్ల త్వరలోనే ఆ సమస్యల నుండి విముక్తి పొందుతారు. మీరు బయట ఎక్కడా అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా మీ దగ్గరే ధనం సమృద్ధిగా ఉండేలా ఈ ఏకాక్షి నారికేలం ప్రభావం చూపుతుంది. కేవలం ఆర్థికపరమైన లాభాలే కాకుండా అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయి. ఈ ఏకాక్షి నారికేలం ఉన్న చోట ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కేవలం సానుకూల ప్రకంపనలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ శుక్ర అమావాస్య రోజున మీరు భక్తితో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. మహా అయితే ఒక 300 రూపాయలకి ఏకాక్షి నారికేలం వచ్చేస్తుంది. పూజా స్టోర్స్లో అమ్ముతారు. కనుక ఈరోజు ఒక ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చిన తర్వాత దానిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి దానికి కుంకుమతో చక్కగా ఒక బొట్టు పెట్టండి. ఆ తర్వాత మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు ఆ నారికేలాన్ని పెట్టి ధూపదీప నైవేద్యాలతో మనస్సారా ప్రార్థన చేసుకోండి. ఆ రోజంతా ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవి పాదాల చింతనే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత దానిని భక్తితో తీసి మీ బీరువాలో లేదా మీరు ధనం దాచుకునే లాకర్లలో భద్రపరచుకోండి. ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం పొడవునా మీ ఇంట్లో ధన ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఇంట్లో అకారణంగా ఖర్చయ్యే డబ్బు ఆగిపోయి పొదుపు పెరుగుతుంది. ఏకాక్షి నారికేలం ఇంట్లో ఉండటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీతోనే ఉండటమని మర్చిపోవద్దు. ఇక ఆ తర్వాత మూడవ వస్తువు ఏమిటంటే ఈ వస్తువు కూడా అత్యంత శక్తివంతమైనది. లక్ష్మీదేవికి అంకితం చేయబడే వస్తువు. ఈ వస్తువు వల్ల మనకు మంచి ఫలితమైతే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వస్తువు వల్ల సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. మరి ఆ వస్తువు ఏమిటంటే ఆవాలు. ఆవాలు అంటే మనం వంటల్లో వాడుకునే ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి. ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. లేదంటే వీటిని కూడా మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలుంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి.
మరీ పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్స్ వస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒకటే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు, లేదంటే వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలని కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధనద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవాలని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకుని మీరు పరిహారాలు చేసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. పరిహారం చెయ్యాలనుకునేవారు 1 స్పూను ఆవాలని ఒక గాజు గ్లాసులో వేసి తర్వాత ఆ గ్లాసులో నీళ్లు పోసి ఆ నీటిలోనే చిటికెడంత పసుపుని వేసేసి తర్వాత వీటన్నింటినీ మిక్స్ చేసేసి ఆ గ్లాసుని మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. లాస్ట్లో ఈ గ్లాసుని తీసుకెళ్ళి వంటగదిలో ఒక మూలను పెట్టి 24 గంటల పాటు వదిలేయండి. 24 గంటల తర్వాత ఆ నీటిని తీసి సింక్లో పారబోసేయండి, లేదంటే ఎక్కడైనా డ్రైనేజ్లో పారబోసేయండి. ఆవాలతో ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, ధన రాబడి పెరుగుతుంది. ఇక ఆ తర్వాత 4వ వస్తువు ఏమిటంటే జవ్వాదు. అవును, ఈ అమావాస్య రోజు జవ్వాదు పొడిని కానీ, జవ్వాదు సెంటుని కానీ, జవ్వాదు పేస్ట్ ఉంటుంది, ఆ పేస్టుని కానీ, లేదా జవ్వాది కలిపిన కుంకుమ ఉంటుంది, ఆ కుంకుమని కానీ, జవ్వాది కలిపిన విభూతిని కానీ, ఇలా జవ్వాది స్మెల్ వచ్చేవి ఏ ఒకటి ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోని కష్టాలన్నీ పోతాయి. ఈ జవ్వాదుని సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. జవ్వాదు అతీత శక్తివంతమైనది కాబట్టి జవ్వాదుని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. జవ్వాదు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే జవ్వాదు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ జవ్వాదు మనకి పూజా స్టోర్స్లో, ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. మహా అయితే ఒక 100 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈరోజు జవ్వాదుని తెచ్చేసుకొని ఫలితం అనేది పొందండి. ఇలా జవ్వాదు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ జవ్వాదుని చల్లండి. దేవుడి పటాల దగ్గర కూడా జవ్వాదుని చిలకరించండి. అంటే నీళ్ళల్లో లేదా పసుపు నీళ్ళల్లో ఈ జవ్వాదు పొడిని కానీ, పేస్టుని కానీ, సెంటుని కానీ మీరు ఏది తెచ్చుకుంటే దాన్ని కలిపి ఇంట్లో దేవుడి పటాల దగ్గర, గుమ్మం మీద, తులసి చెట్టు మీద చక్కగా చల్లండి. అలా చల్లుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లోనే ఉండిపోతుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధనవర్షాన్ని కురిపించి మనకు చక్కటి అభివృద్ధిని కూడా చేకూరుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. అందుకే ఈ అమావాస్య రోజు జవ్వాదుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ జవ్వాదుని దీపంలో వేయవచ్చు, అలాగే చాలా పరిహారాలకి వాడుకోవచ్చు. ఒక్కసారి జవ్వాదు తెచ్చుకుంటే మీకు 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. కొంచెం వాడితే సరిపోతుంది, ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇక ఆ తర్వాత ఈ శుక్ర అమావాస్య రోజు రాళ్ల ఉప్పుని కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి రూపం. ఈ రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టినిల్లైన సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అమ్మవారి పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది కాబట్టి సముద్రం నుంచి లభించే ఈ రాళ్ల ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది. ఉప్పు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. మనం ప్రత్యేకించి ఉప్పు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాళ్ల ఉప్పు, కల్లు ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇదేంటంటే గనక అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది. అప్పుల ఊబిలో నుంచి మీరు బయటికి రాగలుగుతారు. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. మీరు ఒక బౌల్ని తీసుకోండి, మట్టి పాత్రని తీసుకోండి. పెద్ద సైజులో ఉండే ప్రమిద ఉంటుంది కదా, ఆ ప్రమిదను కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసేసుకున్న తర్వాత అందులో గుప్పెడంత ఉప్పుని పోసేసి 2 లవంగాలు పెట్టండి. ఆ పైన చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, కొన్ని అక్షింతలు వేయండి. ఆ తర్వాత కొంచెం కర్పూరం వేసి, మా అప్పులు తీరాలి, మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, జీవితంలో అప్పులనేవి ఉండకూడదు అని సంకల్పం చెప్పుకొని ఈ బౌల్ని అమ్మవారి పటం ముందు పెట్టండి. లేదంటే పూజ గదిలో ఒక ప్రదేశంలో పెట్టేసుకొని
మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరిపోయి అప్పులిచ్చే స్థాయికి మేము కూడా వెళ్ళాలి. అప్పు మా జీవితంలో ఉండకూడదు. అప్పుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, బాధపడిపోతున్నాం అని మీకు ఏ సమస్య ఉంటే అది చెప్పుకోండి. ఇదే చెప్పాలి, ఇలానే చెప్పాలని ఏమీ లేదు. మీరు ఏది చెప్పుకున్నా కానీ ఫలితాలైతే ఉంటాయి. ఇలా అప్పు గురించి చెప్పేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఒక రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం 7లోపు ఈ ఉప్పు బౌల్ని తీసేసి దానిలోని వస్తువులన్నింటినీ ఒక కవర్లో వేసి ఆ కవర్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ గోతిని తీసేసి అక్కడ పాతిపెట్టండి. ఇలా చేసి చూడండి, మీకు ఉండే అప్పనేది తీరుతుంది. అప్పు తీరడంతో పాటు ధనద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది. లక్ష్మీదేవి డబ్బుని సమకూరుస్తుంది. ఏదో ఒక రకంగా డబ్బుని మనకు అందేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకొని పరిహారం చేసుకోండి. పరిహారం చేయడం ఇంట్రెస్ట్ లేదనేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు. కానీ ఉప్పుడు మాత్రం తప్పనిసరిగా కొని తెచ్చుకోండి. ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే ఐశ్వర్యం, అదృష్టం, కనివిని ఎరగని సంపద మన సొంతమవుతుంది. ఉప్పుతో పరిహారం చేసే ఇంట్రెస్ట్ ఉన్నవారు పరిహారం చేసుకోవచ్చు. లేదు, మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనేవారు ఆ ఉప్పుని వంటగదిలో పెట్టేసుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఉప్పుని మాత్రం కొని తెచ్చుకోండి. తర్వాత ఏం చేస్తారనేది ఇక మీ ఇష్టం. ఇక అనంతరం ఇవి కాకుండా ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరికి రావట్లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున ఒక స్పూను ధనియాలను తీసుకొని చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరకు వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదూ అనుకోకండి, ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధించాయి. చాలామంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావటం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్టులో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి. అలాగే ఈరోజు శనగపప్పుని కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు శనగపప్పుని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతమవుతాయి. గ్రహబలం పెరుగుతుంది. తిరుగులేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శనగపప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఆ శనగపప్పుని 10 నిమిషాల పాటు పూజగదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. మీరిక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు 7 వస్తువులు చెప్పారు, 2 తెచ్చుకోమన్నారు కదా అని ఆలోచించవద్దు. ఈ 7 వస్తువుల్లో మీరు 2 వస్తువులని తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇలా వీటిల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు మీకు నచ్చినవి, మీకు అవసరం ఉన్నవి తెచ్చుకోవటం వలన మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలా 2 వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చేసుకోండి. అలా తెచ్చుకుంటే మీకే మంచిది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోట్లకు అధిపతులైపోతారు. ఇక మీకు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా మీరు 2 వస్తువులను తెచ్చుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీరు కళ్ళతో చూస్తారు. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. నిరంతరం డబ్బు రావటానికి, డబ్బు
డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలని పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.